నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్లోకి వెళ్తే మనీష అంటుంది, వెళ్ళి ఆ లక్ష్మిని పిలుచుకున్నాను ఆంటీ అని చెప్పి దేవి అనితో చెప్తూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, ఎందుకు మనీష పడుకున్న పాముని తోక తొక్కి మరీ రెచ్చగొట్టడం అంటే ఇదే, ఎందుకు అనవసరంగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష, లేదంటీ ఆ లక్ష్మి నాతో ఛాలెంజ్ చేసింది ఈ పెళ్ళి జరగదు అని, జరుగుతుంది అని ఇప్పుడు దాని మొహం మీద చెప్పాలి, అది కూడా చూస్తుంది ఎటు ఆపలేకపోతుంది పెళ్ళి, సో దాని మొహం చూడాలని ఉందంటీ పిలుచుకురండి అని చెప్పి మనీష చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇటు జున్ను లక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు. లేదు లక్కీ, మీ నాన్న పెళ్లి చేసుకుంటుంది నీకోసం, అయినా అక్కడ నానమ్మ తాతయ్య మాట్లాడుకోవడం కూడా మనం విన్నాం కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, నీకు ఒక మాట చెప్పనా జున్ను, నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అనగానే, అవునా నీకు కూడా ఇష్టం లేదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. మరోపక్క దేవి అని అంటుంది, ఎందుకు పెళ్ళి జరిగిపోయాక ఆ మాట ఏదో చెప్పాల్సింది అప్పుడు చెప్పు అనగానే అప్పుడు మనీష, లేదాంటీ దెబ్బ తగిలాక కట్టు కట్టడం కాదు, కట్టు కట్టాక అప్పుడు దెబ్బ కొట్టాలి, ముందు వెళ్ళి ఆ లక్ష్మిని పిలుచుకురండి అని చెప్పి చెప్తుందనమాట మనీష. మరో పక్క లక్కీ జున్ను మాట్లాడుకుంటూ ఉంటారు కదా. లక్కీ అంటుంది, నాకు మనీష లాంటి అమ్మ వద్దు, నాకు మీ అమ్మ లాంటి అమ్మ కావాలి అనగానే, ఏంటి మా అమ్మ అని చెప్పి జున్ను అంటాడు. అవును, మీ అమ్మ నిన్ను ఎంత బాగా చూసుకుంటుంది తెలుసా, అసలు నాకు ఎన్నిసార్లు అనిపించిందో మీ అమ్మని చూసినప్పుడు, నాకు కూడా మీ అమ్మలాగా అమ్మ ఉంటే ఎంత బాగుండు, అమ్మ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా చాలాసార్లు అనిపించింది, కానీ బ్యాడ్ లక్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, మరి మీ నాన్నకు చెప్పకపోయావా ఈ పెళ్ళి ఆపమని, నీకు మనీష ఆంటీ అంటే కూడా ఇష్టం లేదు కదా అని చెప్పి జున్ను అంటాడు. అప్పుడు లక్కీ అంటుంది, ఇప్పుడు ఏం చేయగలం, అయినా నాకు ఇలాంటి అమ్మ కావాలని నేను ముందే చెప్పాల్సింది మా నాన్నకి, కానీ లేట్ చేశాను కదా, ఇప్పుడైతే పెళ్ళి ఆపలేను, మా నాన్నకు కూడా ఎదురు చెప్పలేను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను అంటాడు, సరే ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఈ పెళ్ళి జరగకూడదని అనుకోవడం తప్ప మనం ఏం చేయలేము అనగానే, అవును ఈ పెళ్ళి జరగకూడదు, నాకు మనీష లాంటి అమ్మ వద్దు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను అంటాడు, నీకు ఒకటి తెలుసా, చిన్నపిల్లలు దేవుడితో సమానం, మనం దేవుణ్ణి కోరుకుందాము, చిన్నపిల్లలు ఏదంటే జరిగిపోతుందంట, మనం దేవుడిని కోరుకుందాం, బలంగా కోరుకుంటే ఆ దేవుడు మన మాట విని ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఏదో రకంగా ఆపేస్తాడు అనగానే, అవునా సరే అయితే కోరుకుందాము అని చెప్పి దేవుడా ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి జున్ను అలాగే లక్కీ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. మరోపక్క ఒక దగ్గర లక్ష్మి, జాను, అరవింద నించుని బాధపడుతూ ఉంటారు. అక్కడికి దేవి అని వస్తుంది. శామ్ మనీష నిన్ను పిలుస్తుంది అనగానే, ఎందుకు ఇప్పుడేం అవసరం శామ్తోని మనీషాకి అని చెప్పి అరవింద అంటుంది. ఏమో అక్క నాకేం తెలుసు, మనీష పిలవమంది పిలుస్తున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, ఇక్కడ నీకు తెలియకుండా ఏమీ జరగదని నాకు బాగా తెలుసు, ఇప్పుడు ఈ పెళ్ళి కూడా అంతా నువ్వే జరిపిస్తున్నావుగా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దేవి అని, అదేంటక్క అలా అంటావు, మనీష మిత్ర ఆల్రెడీ ఎప్పుడో ప్రేమించుకున్నారు, ఇప్పుడు కూడా ఇష్టపడే పెళ్ళి చేసుకుంటున్నారు, నన్నంటావేంటి మధ్యలో అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి మనీష వస్తుంది. మనీష రావడంతో, అదేంటి శామ్ని పిలుచుకురమ్మన్నావు, నువ్వే వచ్చేసావు మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీష, అంటే ముహూర్తం దగ్గర పడుతుంది కదా ఆంటీ, అందుకే నేనే త్వరగా వచ్చాను, శామ్ కొంచెం నా కాళ్ళకి ఈ పారెని పెడతావా అనగానే అప్పుడు అరవింద, ఏంటి మనీష ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు అనగానే, అంటే ఏమైందక్క, జస్ట్ నువ్వేదో కాళ్ళు పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నావేంటి, జస్ట్ పారాణియగా పెట్టమంది అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు మనీష, అదేంటంటే అంత కోపంగా అంటున్నారు, నేను జస్ట్ పారాని పెట్టమన్నాను, అంటే మంచి మనసున్న వాళ్ళు పెళ్లి కూతురికి అంటే పారాని పెడితే వాళ్ళ జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందంట, వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారంట, అందుకే శామ్ని పెట్టమన్నాను అనగానే, అయినా నీకెవ్వరు దొరకలేదా అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద. ఇక అప్పుడు జాను, నేను పెడతాను అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు దేవి అని, నీ కాళ్ళ పారానికే దిక్కులేదు, నువ్వు పెళ్లి కూతురు కాళ్ళకి పారాని పెడతావా అని చెప్పి అనగానే అప్పుడు అరవింద, ఏంటి దేవి అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, నువ్వేగా జాను భవిష్యత్తుకి అడ్డుకున్నది, ఇప్పుడేంటి పెద్ద పారాని అది అని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు సంయుక్త, వదిలేనంటీ జస్ట్ పారానియే కదా నేను పెడతాను అని చెప్పి శామ్ అంటుంది. అప్పుడు మనీష, రా శామ్ కాళ్ళకు పెడదు అని చెప్పి ఇక మనీష సోఫాలో కూర్చుంటుంది. ఇక లక్ష్మి కింద కూర్చొని పారాన్ని పెట్టడానికి ఇక మనీష పాదం పట్టుకొని పారాన్ని పెడుతూ ఉంటుంది. అప్పుడు మెల్లగా అటు అరవింద వాళ్ళకి వినిపించకుండా మనీష ఇలా అంటుందన్నమాట లక్ష్మితోని, ఏంటి లక్ష్మి ఈ పెళ్ళి జరగదు అన్నావు, చూసావుగా నీ చేతే నా కాళ్ళకి పారాన్ని పెట్టించుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అంటుంది, పారాన్ని పెట్టుకోగానే పెళ్ళైపోయినట్టు కాదు మనీష అనగానే, ఇంకా నీకు హోప్ ఉందా లక్ష్మి, పెళ్ళి అయిపోతుంది, ఇంకా సేపట్లో మిత్ర సొంతం అయిపోతాడు నాకు, ఇక పెళ్ళైపోగానే మిత్రం తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతా, ఆ లక్కీ అనాథ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు లక్ష్మి అంటుంది, చిన్న పిల్లని అనాథ చేయాలనుకుంటున్నావా, నువ్వు అలాంటి పని చేయాలనుకుంటే ఆ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష, ఏం చేస్తాడేంటి మీ దేవుడు, చెప్పు ఏం చేస్తాడు అని చెప్పి ఇక అలా వంగి అడుగుతూ ఉంటుందన్నమాట, ఏం చేస్తాడని. ఇక అమ్మ అని చెప్పి ఇక మనీషకి నడుం పట్టేస్తుందన్నమాట, అలా వంగిపోతుంది. ఏమైంది మనీష అని చెప్పి గబగబా దేవి అని వస్తుంది. అని అంటుంది, ఏంటి మనీష ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి,
మనీషా ఆ దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అన్నావుగా, చూసావుగా ఏం చేస్తాడో అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు మనీషా కోపంతోని ఆంటీ వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి అని చెప్పి దేవి అనితో అంటుంది. ఇక దేవి అని వెళ్ళి నెక్లెస్ తీసుకొస్తుంది. ఇక అప్పుడు అరవింద ఆగు దేవి అని, ఆ నెక్లెస్ లక్ష్మిది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మనీషా అంటుంది, పెళ్ళి కదా ఆంటీ, నేను పెట్టుకోవాలిగా, నేనే తీయించాను అని చెప్పి అంటుంది. ఇప్పుడు అరవింద అంటుంది, అది లక్ష్మి నెక్లెస్ నువ్వెలా వేసుకుంటావు అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని అంటుంది, అది లక్ష్మినో నీదో కాదక్క, అసలు అప్పట్లో ఇంటి పెద్ద కోడలు అని చెప్పి నువ్వు తీసుకున్నావు, నాకు దక్కలేదు. తర్వాత లక్ష్మి రాగానే మనీషాకి యాక్చువల్గా దక్కాలి, కానీ లక్ష్మికి ఇచ్చావు. ఇప్పుడు లక్ష్మి ఎటూ లేదు, అయినా దేవుడికి ఎప్పుడో తెలుసు ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది, ఇప్పుడు మనీషాకి దక్కబోతుంది నెక్లెస్ అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అరవింద అంటుంది, ఆ నెక్లెస్ ఎప్పటికైనా లక్ష్మికే అర్హురాలు అని చెప్పి అంటుంది. మనీషా అంటుంది, కానీ ఇప్పుడు లక్ష్మి లేదు కదా ఆంటీ, లక్ష్మి స్థానంలో నేను రాబోతున్నాను, సో ఆ నెక్లెస్ నాదే, తీసుకురండి ఆంటీ నెక్లెస్ అని చెప్పి దేవి అనితో అంటుంది. ఇక దేవి అని నెక్లెస్ తీసుకొస్తుంది మనీషాకి. అప్పుడు మనీషా అంటుంది, శామ్ ఈ నెక్లెస్ నా మెడలో వేయడానికి నీకే అదృష్టం ఉంది, నువ్వే అలంకరించు అనగానే ఇక సంయుక్త చేతికిస్తుందనమాట. ఇక సంయుక్త మెడలో ఆ నెక్లెస్ వేయబోతూ ఉంటుంది. ఇక ఇంతకుముందు అరవింద తన చేతికి నెక్లెస్ ఇస్తుంది కదా లక్ష్మి, ఈ నెక్లెస్ నీదే అని చెప్పి అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట లక్ష్మికి. ఇక మనీషా మెడలో ఆ నెక్లెస్ పెట్టకుండా అలా చూస్తూ ఉంటే, కమాన్ శామ్ టైం అవుతుంది అని చెప్పి మనీషా అండంతో ఇక నెక్లెస్ మెడలో పెట్టి ఇక నెక్లెస్ అటువైపు ఇటువైపు చైన్ గట్టిగా లాగుతుందనమాట. ఏంటి నెక్లెస్ పెడుతున్నావా లేదా మెడకి ఉరితాడేస్తున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట మనీషా. ఇక అప్పుడు లక్ష్మి ఆ నెక్లెస్లో మెడలో నుంచి తీసేసి, మనీషా ఈ నెక్లెస్ నీకు చాలా టైట్ అయిపోయింది, నీకు సెట్ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అరవింద కూడా, అవును మనీషా ఈ నెక్లెస్ నీకు సెట్ కాదు, ఇది లక్ష్మికి మాత్రమే సొంతం అని చెప్పి అంటుంది. జాను కూడా అందుకొని, ఏది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది, ఆ అర్హత లేని వాళ్ళు అందుకోవాలని ఆశ కూడా పడకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది జాను. అప్పుడు దేవి అని, అర్హత లేనిది నీకు, నువ్వు అందుకోవాలని ట్రై చేస్తున్నావు జాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మనీషా అంటుంది, రిలాక్స్ ఆంటీ, వీళ్ళు అంతా ఏదో భ్రమలో ఉన్నారు అనగానే అప్పుడు అరవింద, భ్రమలో ఉన్నది నువ్వు మనీషా, ఇష్టానికి నువ్వు అనుకున్నది చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా, ఆంటీ పాపం మీరు కూడా మీకు నచ్చింది చేయలేకపోతున్నారు కదా, ఇక్కడ ఏం జరుగుతుందో అంతా అందరికీ తెలుసు కానీ ఆపలేకపోతున్నారు అంతే కదా అని చెప్పి మనీషా అంటుంది. అప్పుడు మీరు నా వైపు ఉన్నారు, ఆ తర్వాత మధ్యలో ఆ లక్ష్మి వైపు వెళ్ళారు, ఈ పెళ్ళాక మీకు నా వైపు రావడం తప్పదులేండి ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది అరవిందతోని. లోపు పంతులు గారు, అమ్మ టైం అవుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి అని చెప్పి అంటారు. ఇటప్పుడు మనీషా విన్నావుగా శామ్, టైం అవుతుంది నేను వెళ్ళాలి, నెక్లెస్ టైట్ అయినా పర్వాలేదు కానీ పర్లేదు పెట్టు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి మెడలో నెక్లెస్ని పెట్టేస్తుంది. థ్యాంక్ యూ శామ్ అని చెప్పి అక్కడి నుంచి మనీషా వెళ్ళిపోతుంది. మరోపక్క పంతులు గారు పెళ్లి కొడుకుని కూడా రమ్మంటారనమాట. ఇక మిత్రతో పాటు ఇటు వివేక్ జయదేవ్ కూడా ఉంటారు వెనకాల. ఇక మిత్ర వస్తూ ఉంటాడు. అటువైపుగా దేవి అని మనీషా ఎదురవుతారనమాట. మిత్ర అంటాడనమాట మనీషాతోని, మనీషా ఇంకా సేపట్లో మన పెళ్ళి అవబోతుంది అనగానే అప్పుడు మనీషా అంటుంది, అవును మిత్ర నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే అప్పుడు మిత్ర ఇలా అంటాడు, నువ్వు ఒక ప్రామిస్ వేయాలి అనగానే ప్రామిసా అని చెప్పి మనీషా అంటుంది. ప్రామిస్ అని చెప్పి నువ్వు వెనకడుగు వేయద్దు, ఇప్పుడు అడుగుతున్నాడు ఏంటా అని చెప్పి ఆలోచించద్దు, నువ్వు ఇన్నాళ్ళు నా కోసం వెయిట్ చేసావని నాకు నీ మీద అభిమానం ఉంది, మొన్న నువ్వు నన్ను కాపాడావు, నీ మీద కృతజ్ఞత కూడా ఉంది, పాటు నాకు ఒక నమ్మకం కావాలి మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అక్కడే ఉన్న దేవి అని, ఇప్పుడు మిత్ర ఏం అడగబోతున్నాడు, అసలు ఈసారి కూడా ఈ మనీషా పెళ్ళి అటర్ ఫ్లాప్ అయినా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని. మిత్ర అడుగుతాడు, మన పెళ్ళవగానే నువ్వు లక్కీని కన్న తల్లిలా చూసుకోవాలి అని చెప్పి అనగానే అప్పుడు మనీషాకి గుర్తొస్తుంది, ఇందాకే లక్ష్మితో అంటుంది కదా, మా పెళ్ళవగానే మిత్ర నేను ఫారెన్ వెళ్ళిపోతాము, లక్కీ అనాథైపోతుంది అన్నమాట గుర్తొస్తూ ఉంటాయి మనీషాకి. మిత్ర అంటాడు, నువ్వు లక్కీని కన్న తల్లిలా చూసుకోవాలి, ముఖ్యంగా లక్కీకి తను అనాథ అన్న విషయం ఎప్పటికీ అంటే ఎప్పటికీ కూడా తెలియకూడదు అని నువ్వు మాటివ్వు, లక్కీని కన్న తల్లిలాగా చూసుకోవాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు పక్క నుంచి దేవి అని మనసులో అనుకుంటుంది, పెళ్ళవగానే ఈ మనిషి నీతో ఫారెన్ వెళ్ళిపోతుంది కదా మిత్ర, ఇది లక్కీని ఎందుకు చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని మనసులో. ఇటు పక్క మిత్ర, చెప్పు మనీషా ప్రామిస్ వేయి అనగానే అప్పుడు మిత్రతో అంటుందన్నమాట మనీషా, మిత్ర ఈ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా, ఫస్ట్ నేను నీకు ఫ్రెండ్ని, ఆ తర్వాత లవర్ని అయ్యాను, ఆ తర్వాత వైఫ్ కూడా అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేకపోయాను, అసలు నీకు ఏదైనా విషయం చెప్పలేదంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్న విషయమే, నేను యాక్చువల్గా ఈ పెళ్లి చేసుకుంటుందే లక్కీ కోసం, లక్కీని కన్న తల్లిలాగా కన్న తల్లి మించి మరీ చూసుకుంటాను అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే అంత అబద్ధం అని చెప్పి వివేక్ ఇలా కోపంగా చూస్తూ ఉంటాడు మనీషా వైపు. ఇటువైపు జయదేవ్ కూడా కోపంగా ఈ మనిషి అన్ని అబద్ధాలు చెప్తుంది మిత్రకి అని చెప్పి చూస్తూ ఉంటాడు. మనీషా అంటుంది మిత్రతోని, ఖచ్చితంగా మిత్ర నువ్వు ఈ పెళ్ళయ్యాక చూస్తావుగా, ఇప్పుడు దాకా లక్కీకి తండ్రి మాత్రమే ఉన్నాడు, ఇప్పుడు ఈ పెళ్ళయ్యాక లక్కీకి తల్లి కూడా ఉంటుంది, నువ్వే చూస్తావు నేను లక్కీని ఈ పెళ్ళయ్యాక ఎంత బాగా చూసుకుంటానో అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది.
అనిష మిత్ర చేతిలో చేయి వేసి, మిత్ర నేను ప్రామిస్ వేస్తున్నాను, నువ్వే చూస్తావుగా పెళ్ళయ్యాక అనగానే అప్పుడు మిత్ర, సరే మనీష, నువ్వు మాట ఇచ్చావు కదా, దీని మీద నమ్మకంతో నేను ఈ మెడలో నేను తాళి కడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర. ఈ లోపల పంతులు గారు పెళ్లి కొడుకు రావాలి అని చెప్పి అన్నంతోనే ఇక మిత్ర వెళ్తాడనమాట కిందకి. మిత్ర వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. ఇక అక్కడే జయదేవ్, అరవింద, వివేక్, జాను ఉంటారు. వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. జున్ను, లక్కీ. పెళ్లి స్టార్ట్ అయిపోయినట్టుంది, మా నాన్న వచ్చి పీటల మీద కూర్చున్నాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇంకా పెళ్ళి ఆగట్లేదేంటి, ఆ దేవుడు ఇంకా ఎందుకు పెళ్ళి ఆపట్లేదు అని లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏం పెళ్ళి ఆపళ్ళకి, ఎవరి ద్వారానో ఎవరినైనా పంపిస్తాడు, ఆయనే వచ్చి పెళ్ళిని ఆపుతాడు అనగానే ఎవరు వస్తారు అని చెప్పి అంటూ ఉంటే, ఏమో ఎవరో ఒకరు వచ్చి ఆపుతారులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, లేదు అసలు ఈ పెళ్ళి మనమే ఎందుకు ఆపకూడదు, అంటే ఇప్పుడు ఈ పెళ్ళి ఎందుకు జరుగుతుంది, నాకు అమ్మ లేదనే కదా మనిషిని పెళ్లి చేసుకొని నాకు అమ్మగా చేద్దాం అనుకుంటున్నాడు, అదే మా అమ్మని తీసుకొస్తే ఈ పెళ్ళి ఆగిపోతుందిగా అని చెప్పి లక్కీ అంటుంది. అప్పుడు జున్ను అంటాడు, కరెక్టే, కానీ మీ అమ్మని ఇప్పుడు ఎలా తీసుకొస్తాము, మీ అమ్మ డీటెయిల్స్ నీకేం తెలియదు కదా, మీ నాన్న నీకేం చెప్పలేదుగా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నిజమే, నాకు మా అమ్మ గురించి ఏమీ తెలీదు, మా నాన్న ఏమీ చెప్పలేడు, కానీ ఆ రోజు ఫ్యామిలీ ట్రీ గీస్తున్నప్పుడు ఆ రోజు శామ్ ఫోటోని అక్కడ అతికిచ్చాం కదా, అదే మీ అమ్మ ఫోటోని అక్కడ మదర్ ప్లేస్లో అతికిచ్చాం కదా, ఆ రోజు ఆ ఫోటోని పీకేసి మనీష తన ఫోటోని అతికించుకుంది, ఆ రోజు నువ్వు అనాథ అని చెప్పి కూడా నన్ను ఆ మనీష అనింది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.